ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏగా పోటీ చేస్తున్నటువంటి వాటిలో 6 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. అందులో కీలకమైనటువంటిది గతంలో 2 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించినటువంటి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం తరపున ప్రస్తుతం పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి సాయి గారు. నమస్తే. భారతీయ జనతా పార్టీ తరపున మీకు సీట్ ఎందుకు వచ్చింది అంటే ఏమనుకుంటారు? భారతీయ జనతా పార్టీ తరపున నాకు సీటు వచ్చిందంటే కేవలం 34 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనే దాంతో నిమిత్తం లేదు. నేను 90లో ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడు పార్టీ ఏమీ లేదు, 2 లోక్సభ స్థానాలు పార్టీకి. కేవలం ఒక సిన్సియర్ కార్యకర్త అయినందుకే, అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని అన్ని రకాలుగా ఈ జిల్లాలో పార్టీ కార్యక్రమాల్ని నడిపించడంలో ముందున్నాను కాబట్టి కేవలం కార్యకర్త ఆధారంగా మాత్రమే నాకు ఈ అవకాశం ఇచ్చింది పార్టీ. ఈ దఫా కార్యకర్తలకి చాలా వరకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా మోడీ 3వసారి గెలుస్తాడు అన్నటువంటి ఫీలింగ్లో ప్రపంచం అంతా ఉంటే ఆ టైంలో ఎక్కువ సీట్లలో మొత్తం పోటీ చేయాలని ఆశించారు, లేదా జనసేనతో కలిసి అని ఆశించారు. తెర చూస్తే పరిమితం. అలాంటి సందర్భంలో మీకు ఇవ్వడం అన్నటువంటి దాని వెనకాల మీరేమన్నా ప్రయత్నాలు చేశారా? వాళ్ళే మిమ్మల్ని గుర్తించారా? ప్రయత్నాలు ఏమి లేవండి. పార్టీ గుర్తించింది వాస్తవంగా. అంటే చాలా చోట్ల సీట్లు వచ్చిన చోట, మా నాయకులు ఉన్న చోట్ల సీట్లు ఎలర్ట్ కాలే. రకరకాల యాంగిల్స్లో రకరకాల ఈక్వేషన్స్, పొత్తులు ఆలస్యం అవడంలో కూడా మా భారతీయ జనతా పార్టీకి అనుకున్న సీట్లు పొత్తుల్లో రాల. సో ఇది పార్లమెంటు సభ్యులకు సంబంధించి 6 అయినప్పుడు నేను 2009లో ఎంపీకి పోటీ చేస్తున్నాను. నాకు ఎన్నికలు కొత్త కాదు. అలాగే కృష్ణరాజు గారు ఎన్నికలప్పుడు యువకుడుగా ఉన్న ఆ ఎన్నిక మొత్తం నేను ఇన్ఛార్జి పార్లమెంట్కి. గంగరాజు గారు ఎన్నికనప్పుడు 2014లో నేను పార్టీ జిల్లా అధ్యక్షుడు. అన్నీ నేనే ఈ పార్టీ ఎన్నికలు నడిపించా. ఈ అవగాహన ఏదైతే ఇవన్నీ కూడా పార్టీకి దృష్టిలో ఉన్నాయి కాబట్టి మిగతా 5 చోట్ల కూడా బీజేపీలో 2014 నుంచి పోటీ చేస్తున్నటువంటి నాయకులు పార్టీలోకి వచ్చిన కాంచి పార్టీ కోసం సిన్సియర్గా పనిచేస్తున్నారు, అందులో అనుమానం లేదు. కానీ మా కార్యకర్తల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 1980 నుంచి పెట్టినటువంటి అప్పటి నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు. నేను కూడా దాదాపు 34 సంవత్సరాలు అయింది. అని అందులో భాగంగా నా ఎక్స్పీరియన్సు ఇక్కడ ట్రెడిషనల్గా ఒక క్షత్రియ సీటు ఇవ్వాలి అనుకున్న ఆలోచన వచ్చినప్పుడు అన్ని వర్గాలతో సంబంధాలు ఉన్నాయి నాకు బాగా. నేను బీసీలో బాగా మమేకమే కలిసి పనిచేస్తాను. నా మిత్రుడు పాకా సత్యనారాయణ గారు, మేమంతా. శ్రీనివాస్ వర్మ అయితే నర్సపూర్లో బాగుంటుంది. ఒక సిన్సియర్ కార్యకర్తకి మనం అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనేటువంటి ఆలోచన పార్టీ చేసి నేను ఏమి పైరువీ చేయలేదండి. నేను ఢిల్లీ కూడా పోలే వాస్తవంగా. రైట్. దినదిన గండ నూరేళ్ల ఆయుష్ అంటారు. ప్రస్తుతం వర్మ గారికి సీట్ వచ్చిందని అందరూ సంతోషపడే లోపే ఎప్పటికప్పుడు అదిగో మారిపోతున్నారు, ఇదిగో మారిపోతున్నారు. నిజంగా ఇప్పుడు మీరు చివరిదాకా మీరే అభ్యర్థి అని మీకు నమ్మకం ఉందా? 200% అండి. అసలు నా అభ్యర్థిత్వాన్ని మార్చాలనేది నా పార్టీలో లేదా ఆలోచన కానీ ఆ ప్రపోజల్ కానీ మీడియా సృష్టి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వేరే ఒకళ్ళిద్దరు ప్రయత్నం చేసుకోవడం ఈ టికెట్ కోసం, ఆ ప్రయత్నం చేసుకునే భాగంగా అవకాశం ఉంది, నేను ప్రయత్నం చేసుకుంటాననేటువంటి విషయం చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ఆలోచిస్తున్నారని చెప్పడం జరిగింది కొన్నాళ్ళు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు టూర్కి వచ్చారు, నన్ను ఆయనతో పాటు రోడ్ షో చేశాను. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి వచ్చారు, ఆయనతో పాటు రోడ్ షో చేశాను, బహిరంగంగా చెప్పడం జరిగింది. నా పార్టీ నాయకత్వంకి నేను ఎప్పుడు చెప్పలే ఈ రాష్ట్రంలో ఇలా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే నా పార్టీలో సిస్టమ్ మీద నాకు అవగాహన ఉంది. ఒకసారి పార్లమెంట్కి అభ్యర్థిని ప్రకటించాక అది మార్చాలి అంటే పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్నాక అది జరిగేటువంటి విషయం కాదు. పైగా నా నాయకుడు రోజు నాకు టచ్లో ఉన్నారు. ఎలా ప్రచారం చేస్తున్నావు, ఎంతవరకు వెళ్ళావు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సిద్ధార్థ్ సింగ్ గారు రోజు మాట్లాడతారు నాతో, శివప్రకాష్ గారు రోజు మాట్లాడతారు.
నాకు అటు నుంచి నేను ఎలా పనిచేయాలి, ఖచ్చితంగా నరసాపురం నెగ్గాలి, ఇది పార్టీకి ప్రెస్టేజ్, రాష్ట్రంలో కార్యకర్తలంతా కూడా సంతోషపడేటువంటి విజయం కావాలి, అది నరసాపురం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, నువ్వు చాలా ప్రెస్టేజ్గా తీసుకోవాలి అని నాకు రోజు నా ఎన్నికలు రిలీజ్ నన్ను మార్గదర్శనం చేస్తున్నారు. నాకు 1% డౌట్ లేదు ఇందులో. కానీ పబ్లిక్లో గందరగోళం. రోజు మీడియాలో వచ్చేటప్పటికి ఒక రోజు ఉండే అసెంబ్లీకి పంపుతున్నారని నన్ను, లేకపోతే ఇంకో చోటుకు పంపుతున్నారని, పొద్దున్న మారిపోతుంది సాయంత్రం మారిపోతుందని, మొన్న ఏదో ఢిల్లీ నుంచి లీడర్లు వస్తే అదేదో ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని, ఏమీ అసలు మా పార్టీలో నర్సాపూర్ పార్లమెంటు మీదే అసలు చర్చే లేదండి. కానీ బయట జరిగేటువంటి ప్రచారం వేరు. నేనైతే పెద్ద కన్ఫ్యూజన్ గురవ్వలేదు, కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది స్టార్టింగ్లో. పబ్లిక్లో ఏదైతే వార్తాపత్రికల్లో వస్తే నిజం అనుకునేటువంటి ప్రజల్లో ఉంటుంది చాలామందికి, పబ్లిక్లో కన్ఫ్యూజన్ ఉంది. రోజు నాకు కొన్ని 100 ఫోన్లు వస్తాయి, ఆ సబ్జెక్ట్ వదిలేయండి, ఇందులో ఏమీ మార్పు ఉండదు, మీరు పని చేయండి అని చెప్తాను అంతే. ఈ సీటు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానే రాబోతున్నారు అన్నటువంటి ప్రచారం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చివరిలో చేరతారు అన్నటువంటి, ఎందుకు ఆగిపోయారు ఆయన చేరకుండా? ఎందుకు ఆగిపోయారు చేరకుండా అంటే ఆయన గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేశారు. యాక్చువల్గా 2014లో అభ్యర్థి ఆయన, కొన్ని కారణాల వల్ల మళ్ళీ పార్టీ మార్చింది. ఇప్పుడు ఎలా ప్రచారం జరిగింది, అప్పుడు కూడా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళి ప్రచారం చేసుకోమన్నారు, ప్రకటించలేదు కానీ అన్అఫీషియల్గా చెప్పారు ఈలోపు క్యాండిడేట్ ఉన్నారు. తర్వాత వైసీపీలోకి వెళ్ళారు, మా పార్టీలో 4 సంవత్సరాలు ఉన్నారు, వైసీపీకి వెళ్ళారు, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఆయనకు సిట్టింగ్ ఎంపీ, ఆయన బలం అది. సాధారణంగా ఎన్న పొత్తులు ఉన్నప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చి 4 సంవత్సరాలు అయింది, ఈ మధ్యన రిజైన్ చేశారు. పొత్తులు ఉన్నప్పుడు సిట్టింగ్ ఎంపీకి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆయన ఈ ప్రాంతానికి చెందినటువంటి వారు, ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి, కుటుంబ పరంగా కూడా చాలా సంబంధాలు ఆయనకి ఏరియాలో ఉన్నాయి, గోకరాజు వారు కుటుంబం అంతా. కానీ ఆయన బీజేపీలో చేరలే, రకరకాల కన్ఫ్యూజన్స్, అసలు ఈ సీటు దేనికి అలౌట్ అవుతుందని కన్ఫ్యూజన్లో ఆయన కూడా కొంచెం కన్ఫ్యూజన్ గురయ్యారు. గురవడంలో ఆయన మా పార్టీ నాయకత్వం ఎప్పుడైతే 5 చోట్ల అలాగే 10 అసెంబ్లీలో అభ్యర్థులు చర్చ వచ్చినప్పుడు అసలు కార్యకర్తలకే ఈ పొత్తుల వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి ఈక్వేషన్ తీసుకుంది. అది కూడా కార్యకర్తల ఒత్తిడి మూలంగా. మీకు కూడా తెలిసి ఉంటుంది, మేము ఆల్ ఇండియా పార్టీకి నడ్డా గారికి కూడా ఒక లేఖ రాశారు. పార్టీ సీరియస్గా ఆలోచించింది. పార్టీకి ఉన్నటువంటి శివప్రకాష్జీ గారు కానీ, సంతోష్జీ గారు కానీ, అమిత్ షా గారు, నడ్డా గారు, వీళ్ళందరూ కూడా రైట్, కార్యకర్తలు అడిగేది వాస్తవమే కదా, జీవితకాలం ఈ పార్టీలో ఉండి పనిచేసేటువంటి కార్యకర్తల గురించి మనం ఆలోచించాలి కదా అనేటువంటి ఆలోచనలు నా పేరు పరిశీలనలోకి తీసుకుంది. అంతేగాని ఆయనకి నేను ప్రత్యేకంగా ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళి ప్రయత్నం చేసింది అయితే ఏం లేదు. పార్లమెంటరీ బోర్డుకి వెళ్ళినప్పుడు అందులో నా పేరు ఉంది, ప్రూవ్ చేశారు. అంటే రఘురామకృష్ణరాజు గారికి ప్రధానమంత్రి, హోంమంత్రితో డైరెక్ట్గా పేరు పెట్టి పలకరించుకునే చనువు ఉంది అనేటువంటిది ఆయన చెప్పేది. ఇంతకుముందు కొన్నిసార్లు ఆ సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని కాదని మీకు ఇవ్వగలగటం అన్నట్లు మీరు ఊహించారు? రఘురామకృష్ణరాజు గారికి అందరితో సన్నిహిత సంబంధాలు ఉంటాయండి. ఎందుకంటే మనిషి దగ్గర చొచ్చుకుపోయేటువంటి గుణం ఉంది. ఎవరితో అయినా ఈజీగా అప్రోచ్, ఫ్యామిలీతో కూడా కలిపి మోడీ గారిని కలిశారు, అమిత్ షా గారితో రాపోర్ట్ ఉంది. కానీ మా పార్టీలో సిస్టము మీకు కొంతవరకు తెలిసి ఉంటుంది. ఏదేమైనా కానీ ముందు కార్యకర్త ఆధారంగా పార్టీకి ఎవరు విశ్వాసంగా ఉంటారనే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. నేను ఊహించానా అంటే, నేను రఘురామకృష్ణరాజు గారి పేరు కాకుండా ఇంకో 2-3 పేర్లు కూడా ఉన్నాయి పరిశీలనలో. నా పేరు పార్టీయే లాస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి నా పేరు ఆటోమేటిక్గా పార్టీ కన్సిడర్ చేసింది. ఇంకా మిగతా పేర్లు కూడా అంత సీరియస్గా బీజేపీతో కమిట్మెంట్ ఉన్నటువంటి పేర్లు కాదు, కమిట్మెంట్ ఉన్నటువంటి పేర్లు. నా పేరు పరిశీలనలో ఉందని తెలుసు, కానీ వీళ్ళందరినీ దాటుకుని నేనే క్యాండిడేట్ అవుతాననేది మట్టుకు నేను 100% ఊహించలే. కానీ ఏదైతే పార్లమెంటరీ బోర్డులో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో అక్కడ చర్చకు వచ్చినప్పుడు దాదాపు 90%, అక్కడ 11 మంది ఉంటారు, పార్లమెంటరీ బోర్డు 11 మంది, ఏ స్టేట్కి ఆ స్టేట్కి 3 ఆ స్టేట్ విషయం వచ్చినప్పుడు వాళ్ళని ఆ మీటింగ్లోకి ఇన్వైట్ చేస్తారు.
ఈ 14-15 మంది కూర్చున్నప్పుడు మోర్ దాన్ 10 నా పేరు అంటే మా బయోడేటా అక్కడ ఉంటుంది. దీనికి మించి సర్వే చేసింది పార్టీ IVRS సర్వే చేసింది. సర్వే రిపోర్ట్లు మా రాష్ట్ర నాయకత్వానికి తెలియని రిపోర్ట్లు కూడా నడ్డా గారి దగ్గర ఉన్నాయి, అమిత్ షా గారి దగ్గర ఉన్నాయి. ఎవరైనా ప్రపోజ్ చేసినా వెంటనే ఆయన రిపోర్ట్ తెస్తున్నాడు అమిత్ షా గారు. ఆయన దగ్గర అన్ని పార్టీకి సంబంధించి అందరి ఇన్ఫర్మేషన్ ఆయన ఉంది. సో ఆ సర్వే కూడా నాకు సహకరించింది. వెంటనే నా పేరు ఫైనల్ చేశారు, నేను దానికి సిద్ధమయ్యాను. అంటే మీ పార్టీ కార్యకర్త ఎవరున్నా సరే గెలుస్తారు, పార్టీ నాయకుడు అయితే గెలుస్తారు అని ఉంది సర్వే. పేర్ల మీద కూడా జరిగింది, మా పేరు మీద కూడా సర్వే జరిగింది, వ్యక్తుల పేర్ల మీద సర్వే జరిగింది. జిల్లాలో చాలా మందికి ఫోన్లు వచ్చినాయి, మాకు కూడా తెలుస్తుంది కదా. అందుకే 2 సర్వేలు జరిగినాయి. స్టేట్ నుంచి ఒక సర్వే జరిగింది, సెంట్రల్ నుంచి ఒక సర్వే జరిగింది. ఒకటేమో పేర్లతో వాళ్ళే అడిగారు, పలానా అయితే ఎలా బాగుంటుందని. ఇంకో సర్వేలో పేర్లు చెప్పకుండా ఎవరైతే బాగుంటుందని అడిగారు. రెండిట్లో కూడా నేను ముందున్నా. ఓకే, ఇవాళ మీరు ప్రచారం ఆల్రెడీ ప్రారంభించారు, మొన్న మీరు చెప్పినట్టుగానే 2తో జరిగింది. ఆ తర్వాత మీ కమిటీ వాళ్ళు కలిసి కూర్చున్నారు, ఇది 3 కలిసి సమన్వయ కమిటీ. అనపర్తి మారుస్తున్నారు, మీది మారుస్తున్నారు అన్నటువంటిది మళ్ళీ మరొకసారి ప్రచారంలోకి వచ్చింది. మరి పార్టీ పరంగా ఏమంటున్నారు? గత 2 రోజులుగా 3 రోజులుగా మళ్ళీ మధ్యలో 2 రోజులు సద్మనిగింది, మళ్ళీ స్టార్ట్ అయింది. సమన్వయ కమిటీ సమావేశం అనేది ఓన్లీ సమన్వయం కోసమే, అభ్యర్థులను మార్చడం కోసం కాదు. ఫస్ట్ పాయింట్, పార్లమెంటరీ స్థాయి అభ్యర్థుల్ని మార్చాలి అంటే అది రాష్ట్ర పార్టీకి సంబంధం లేదు. పార్లమెంటరీ బోర్డు మళ్ళీ ఇదే 11 మందితో కూడినటువంటి కమిటీ నిర్ణయం తీసుకోవాలి. సమన్వయ కమిటీకి రాష్ట్రంలో ఈ ఏదైతే అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళని పార్లమెంటరీ బోర్డులో ప్రకటించరు, రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుని తెలియజేస్తే సరిపోతుంది ఆల్ ఇండియా పార్టీ. ఈ నేపథ్యంలో వారు కలిసినప్పుడు అనపర్తి ఎలాగో కొంత మార్చాలనేటువంటి ఆలోచన ఉంది. అనపర్తి మీద చర్చ జరిగింది తప్పించి నర్సపూర్ డిస్కషన్లే లేదండి. అదే విజయవాడలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే మా నాయకులు ఢిల్లీ నుంచి వచ్చారో సమన్వయ కమిటీ సాయంత్రం మధ్యాహ్నం వెళ్ళారు. దానికి ముందు నాతో మాట్లాడుతున్నారు, రాత్రి మాట్లాడారు, ఆ రాత్రి మళ్ళీ మర్నాడు మాట్లాడారు. నేను ఎన్నికలకి ఎలా వెళ్ళాలని నాకు డైరెక్షన్ ఇస్తున్నారు, నామినేషన్ ఎలా వేయాలని దాని మీద నాకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. నన్ను అక్కడి నుంచి పార్టీ నన్ను మానిటర్ చేసింది, కానీ నాకు నా అభ్యర్థిత్వం మీద అసలు సమన్వయ కమిటీ మీటింగ్లో చర్చ రాలే. ఇది మీడియా సృష్టి, కొంత డిస్టర్బ్ చేయాలి ఈ జిల్లాలో కొన్ని కారణాల వల్ల మార్చేస్తున్నారు అని కొన్ని పత్రికలు ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాసినవి తప్పించి మా పార్టీలో నర్సపూర్ సీట్ అనేది మార్చాలనేటువంటి ఆలోచన 1% కూడా లేదండి. ఉండి సీటు ఒకవేళ మీకు ఇస్తానంటే ఏం చేస్తారు? ఉండి సీట్ ఎప్పుడు ఇస్తానంటే ఇప్పుడు వెళ్ళనండి ఉండికి. నేను ఒకప్పుడు ఉండి అసెంబ్లీ అడిగాను ప్రారంభంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తులు కుదుర్చున్నటువంటి సందర్భంలో అవసరమైతే కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందనే విషయం పదే చెప్పారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే నాకు వ్యక్తిగతంగా మిత్రుడు, తిరుగుబాటు అభ్యర్థిగా రేపల్లకి ఇండిపెండెంట్గా పోటీ చేసి కాలపూడి శివరామరాజు గారు కూడా మిత్రుడు. అయినా నేను ఉండి అడిగా, ఎందుకంటే నాకు కంఫర్ట్ అది. పార్టీ ఏమైనా సరే జిల్లాలో కొంతమంది సీనియర్లను గుర్తించి, అదే నేను ఎప్పుడు అడిగానంటే జిల్లాలో కొంతమంది సీనియర్లను గుర్తించి కొన్ని జిల్లాల్లో నీకు ఎక్కడైతే కంఫర్ట్ అని పార్టీ అడిగినప్పుడు చెప్పా, నాకు ఉండి అయితే కంఫర్ట్ అని. సరే చేస్తాం అన్నారు. ఇప్పుడు ఉండి వెళ్తే ఉండి మొత్తం డిస్టర్బ్ అయ్యి ఉంది. ఎందుకని? శివరామరాజు గారు ఆల్రెడీ అక్కడ ఇండిపెండెంట్కి చేస్తున్నారు, రామరాజు గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యి ఉండి అప్పుడే నెల 15 రోజుల నుంచి విస్తృతంగా అసెంబ్లీ అంతా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు నేనుండి వెళ్తే రఘురామకృష్ణరాజు గారు సమర్థులు ఉండి వెళ్ళడానికి, ఎందుకంటే అక్కడ ఉన్న ఆయనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈక్వేషన్స్, కొన్ని ఆర్థిక వనరులు అవన్నీ. ఇప్పుడు నేనుండి వెళ్తే ఆ శివరామరాజు ప్లేస్లో ఎవరున్నా, లేకపోతే కలపూడి రామరాజు ప్లేస్లో ఎవరున్నా వారు మానసికంగా ఒత్తిడిలో ఉంటారు, మానసికంగా దెబ్బతిని ఉంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరినీ చెడగొట్టి నేను ఉండి వెళ్తే అది నా గెలుపుకి దోహదపడుతుందని నేను అనుకోను. రాజకీయంగా మాకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి,
కాబట్టి ఇప్పుడు నేను ఒకవేళ నా పార్టీ నేను ఉండి వెళ్ళు అంటే కూడా నేను ఉండి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే పార్టీ ఆదేశాన్ని కాదనేటువంటి వ్యక్తిని నేను. అయినా అక్కడికి వెళ్ళడం వల్ల మనకు రాజకీయంగా కానీ నాకు కానీ పార్టీకి కానీ ఉపయోగం ఉండాలి కదా. పార్టీ పంపిందంటే పార్టీ నెగ్గాలి అక్కడ. కాబట్టి అది దానికి నేను పెద్ద సిద్ధంగా లేదు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఒకసారి డెసిషన్ తీసుకున్నాక వెనక్కి తగ్గడం అనేటువంటిది రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యుయేషన్. కరెక్ట్ అండి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనుక 6 పార్లమెంట్ స్థానాలు తీసుకున్నారు. 6లో నరసాపురం ఒకటి. మిగతా 5 చోట్ల కూడా పార్టీ బయట నుండి వచ్చి పార్టీలో ఈ 5 ఏళ్లలో పనిచేసినటువంటి వాళ్ళు లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన వరప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక్కళ్ళని తీపించాలి అనేటటువంటి కాన్సెప్ట్ అంతర్గతంగా జరుగుతుందా, బయట నుండి జరుగుతుందా? యాక్చువల్గా అంతర్గతంగా పార్టీకి సంబంధించినటువంటి వరకు అందరూ సమానమేనండి. ఇప్పుడు మేము అందరూ అభ్యర్థులుగా మేము అందరూ సమానమే. కాకపోతే పార్టీలో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పూర్వం నుంచి పనిచేసేటువంటి కార్యకర్తలు వాళ్ళందరికీ ఫీలింగ్ ఉంది. 2014 తర్వాత 14లో కొంతమంది వచ్చారు, 19 తర్వాత ఎక్కువ మంది వచ్చారు, ఒకళ్ళిద్దరు ఈ మధ్య కాలంలోనే వచ్చారు. పార్టీ కార్యకర్తల్లో ఏమైనా సరే మన పూర్వం నుంచి మన సిద్ధాంతంతో మనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి వ్యక్తి వర్మ మాత్రమే. వాళ్ళు వచ్చారు, పనిచేశారు, వచ్చిన కానీ సిన్సియర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ మీద వ్యక్తిగతంగా వర్మ గెలుపు మనకు చాలా అవసరం అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త నాకు రాయలసీమ జిల్లాల నుంచి కూడా ఫోన్లు చేసి మేము వచ్చేస్తాం, 20 రోజులు ఉంటాం, 15 రోజులు ఉంటాం, మాకు పని అప్ చెప్పండి, మా ఏరియాలో మేము కన్నా మీ దగ్గర పని చేస్తాను కంఫర్ట్ ఫీల్ అవుతాం. ఇవాళ నా గెలుపు ఏదైతే ఉందో రాష్ట్రంలో బీజేపీకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి గెలుపు. ఇతరులు కూడా గెలుస్తారు, అందులో అనుమానం లేదు. కానీ నా గెలుపు కార్యకర్తలకు జోషిస్తుంది. రాబోయేటువంటి కాలంలో కార్యకర్తలు ఇంకా కష్టపడి పనిచేస్తారు. అరే మనం ఇలాగ 14లో మాణిక్యాలరావు గారు కూడా అలాగే అవకాశం వచ్చింది ఇక్కడ, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజల్లో కూడా ఉంది, ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఈ అభ్యర్థి 34 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాడు, సిద్ధాంతం కోసం ఉన్నాడు, సామాన్య కార్యకర్తగా పనిచేశాడు. కాబట్టి ఎటువంటి వాళ్ళని గెలిపించుకుంటే మంచిదని ప్రజల్లో జరుగుతుంది. అంటే పార్టీ పరంగా ఇప్పుడు ఒక పార్లమెంట్ సీట్ వదులుకుంటుందా? అసలు పొత్తు కుదుర్చుకున్నదే పార్లమెంట్ సీట్ల కోసం కదండి. మేము 370+ టార్గెట్లో భాగంగా ఎన్డీఏని విస్తృతపరిచారు. అందులో భాగంగా మాకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరింది. ఇప్పుడు నర్సాపూర్ పార్లమెంట్ సీటు మారుస్తే మా 5 అవుతాయి కదా. అదే 5 ఇచ్చినప్పుడు 6 కావాలని తీసుకున్నారు కదా మా వాళ్ళు. పార్లమెంట్ సంఖ్య ఎక్కువ తీసుకున్నారు, అసెంబ్లీ సీట్ల విషయంలో సంఖ్య తక్కువ తీసుకున్నారు. పోనీ మాకు నర్సాపూర్ మారిస్తే ఇంకో పార్లమెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. తీసుకుంటానికి పార్టీ సిద్ధంగా లేదు. ఈవేళ నర్సాపూర్ సీట్ని త్యాగం చేయడానికి ఇది రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకి సంబంధించినటువంటి సీట్ అండి. ఇది దీన్ని డిస్టర్బ్ చేసి ఆలోచన ఎంతమంది ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఏం చేసినా ఈ సీటు డిస్టర్బ్ అవడం అనేది జరగదండి. ఈ సీటు బీజేపీదే, శ్రీనివాస్ వర్మే అభ్యర్థి. ఈవేళ భారతీయ జనతా పార్టీలో అసలు ఈ సంక్లిష్టత ఎందుకు వచ్చింది? అంటే ఇంత 10 మందికే కన్ఫైన్ కావడం, అంటే జనసేన మీరు కలిసి వెళ్తారనుకున్నటువంటి దశ నుండి ఖచ్చితంగా తెలుగుదేశం వైపుకు వెళ్లాల్సి వచ్చింది. అదే సందర్భంలో తెలుగుదేశంతో సుదీర్ఘకాలంగా విభేదిస్తూ 2018 తర్వాత దీర్ఘకాలిక విభేదం మళ్ళీ సర్దుకోవాల్సి వచ్చింది. సైకలాజికల్గా సిద్ధంగా ఉన్నది క్యాడర్. అంటే తెలుగుదేశం పార్టీకి మాకు 1918లో మేము బయటకు వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి. ఆవేళ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం సరైనటువంటి నిర్ణయం కాదు. తర్వాత గ్యాప్ పెరుగుతూ వచ్చింది. కానీ ఈవేళ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చూశాక ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. కొంచెం నియంత్రణతో పోకళ్ళు ఉన్నాయి. రాష్ట్రం పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది. అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ఏ వ్యవస్థకి కూడా ఇందులో మినహాయింపు లేదు. ఈ ఆలోచనలో భాగంగా ఎన్డీఏ కూటమిని విస్తృతపరచాలి. ఫస్ట్ పాయింట్ భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో సాధ్యమైనంత వరకు స్నేహితుల్ని కలుపుకుని వెళ్ళాలి.
ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో పార్టీగా ఉన్నారు. ఏమైనా సరే కలవాలి, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం, పాలిటిక్స్ ఉంటే తర్వాత చూసుకుందాం, కలవాలి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం అని ఆయన పదే కేంద్ర నాయక ఆయన కూడా చెప్పారు. నేను ఢిల్లీ నాయకులతో చాలాసార్లు చివాట్లు తిన్నాను, తిట్లు తిన్నాను అని. అందులో భాగంగా ఎన్డీఏని విస్తృతపరచాలి అనే భాగంగా పొత్తులు కుదుర్చుకున్నామండి. సైకలాజికల్గా కూడా సెట్ అయ్యాం. ఓటు కూడా బాగా ట్రాన్స్ఫర్ అవుతుందండి, అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ ఉండాలి, రాష్ట్రంలో ఎన్డీఏలో భాగస్వామైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీతో ఉన్నటువంటి ప్రభుత్వం ఉండాలి అనేది ప్రజలు మెంటల్గా ప్రిపేర్ అయ్యారండి. ఖచ్చితంగా మా మధ్య చక్కని సమన్వయంతో ముందుకెళ్తాం. మీ పార్లమెంట్ పరిధిలో ఎన్డీఏగా చూస్తే ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో? 4 తెలుగుదేశం అండి, 3 జనసేన. రైట్. ఈ కాంబినేషన్లో అంటే జనసేనకు సంబంధించి కాపు సామాజిక వర్గం చాలా ప్రధానంగా లెక్క చూస్తుంది. ఇటు పక్కన మీకు క్షత్రియ సామాజిక వర్గం. మిగతా సామాజిక వర్గాల్లో ప్రధానమైనటువంటిది ఇప్పుడు సెట్టిబలిజీ సామాజిక వర్గం, వాళ్ళు సీట్ అవతల సెట్టిబలిజీకి ఇచ్చారు. అట్లాగే బీసీలు, ఇతర బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, వీళ్ళు మీ వైపుకి ఎందుకు వచ్చి ఓటేస్తారు? అంటే బేసికల్గా ప్రజలు కులాన్ని బట్టి ఓటేస్తారని నేను అనుకోనండి. కుల ప్రభావం కొంతవరకు ఉంటుంది, కానీ కులం అంతా ఒకవైపు టర్న్ అయిపోతుందని దానికి నేను వ్యతిరేకం. అలా అయితే చాలామంది మహామహులు 80% కులం ఉన్న చోట కూడా ఆ కులం ఓడిపోయి వేరే అభ్యర్థులు గెలిచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు ఇక్కడ ప్లస్ పాయింట్ అంటే బీసీ లేడీని అభ్యర్థి, వాళ్ళు కూడా వ్యక్తిగతంగా నాకు వారి కుటుంబం కూడా స్నేహంగా ఉండే కుటుంబం. కానీ ఇప్పుడు జనసేన బట్టి లేకపోతే తెలుగుదేశాన్ని బట్టి కొంత ఓటింగు నాకు వస్తుంది. ఈ బీసీ చెట్టిపల్జా క్యాస్ట్ ఏదైతే ఉందో ఈ క్యాస్ట్తో నాకు అపరిమితమైనటువంటి రిలేషన్షిప్. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ఏదైతే కుల సంఘాల లీడర్స్ ఉన్నారో, బీసీ లీడర్స్, ఈ చెట్టిపల్జా లీడర్స్ ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా నాకు మిత్రులు. వాళ్ళందరూ నిరంతరం దాదాపుగా నేను ఎక్కువ టైం వారితోనే గడుపుతా. ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు యాక్చువల్గా పాకా సత్యనారాయణ గారు ఉన్నారు, చెట్టిపల్లి గౌడ సంఘం అంటే యాక్చువల్గా కార్పొరేషన్లు పెట్టి విడదీశారు, కానీ 2 ఒకటే కలిపి ఉండేది గతంలో సంఘం కూడా. ఇప్పుడు ఆయన నన్ను పార్టీలో జాయిన్ చేశారు 90లో. ఓకే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 34 సంవత్సరాలు కూడా మా రిలేషను, సత్యనారాయణ గారు ఏదనుకుంటారో నేను ఏదనుకుంటానో మీ ఇద్దరం కలిపి ఇవాళ వరకు మా రిలేషన్ రాష్ట్ర పార్టీలోనే పెద్ద చర్చ జరుగుతుంది. ఏ విధంగా మీరు 34 సంవత్సరాల నుంచి కలిపి ఉంటున్నారు ఒకే చోట, ఇద్దరు సీనియర్ లీడర్స్ అంటే. నేను చెప్తా, నన్ను పార్టీలోకి తీసుకొచ్చింది ఆయన, నా గురువు, నేను ఆఖరి నిమిషం వరకు ఆయనకి విశ్వాసంతోనే ఉంటా అని. ఆయన ఈ జిల్లాలో పెద్ద నాయకుడు సంఘానికి, కుల సంఘానికి. అలాగే అందరు పెద్దలతో నేను వాళ్ళ కులంలో ఒక సభ్యుడిని వాస్తవంగా. ఇప్పుడు కులాన్ని బట్టి ఆ కులం అంతా అట్టే చేస్తారంటే దాని మీద నాకు నమ్మకం లేదు. నాతో పరిచయాలు కానీ లేకపోతే పార్టీ వీళ్ళ నరేంద్ర మోడీ గారి కేంద్రంలో అధికారంలో ఉండాలనేది బాగా నడుస్తుంది. వీళ్ళ మహిళల్లో కూడా పెద్ద ఎత్తున రామాలయం నిర్మించినటువంటి విధం ఏదైతే ఉందో ఈ కులం అంతా కూడా రాముడిని ఆరాధిస్తారు. ఓకే. పర్టికులర్గా ఎక్కడైతే ఈ కుల సంఘాలు ఉన్నాయో, ఈ కులానికి సంబంధించి పేటలు ఉన్నాయో అన్ని చోట్ల రామాలయాలు ఉంటాయి. ఓకే. కాబట్టి నేను కులాన్ని బట్టి ఆ కులం ఓటింగ్ అంతా అతి వెళ్ళిపోతుందని విషయం నేను నమ్మను. 34 సంవత్సరాల మీ రాజకీయ జీవితంలో ఈ పరిస్థితి అంటే కేవలం బయట వాళ్ళకే 95% సీట్స్ వచ్చి 5% సొంత వాళ్ళకు వచ్చినటువంటి సందర్భం ఎప్పుడైనా చూసారా? అంటే యాక్చువల్గా 2014లో కూడా బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. 2014లో కూడా బయట వాళ్ళు ఉన్నారు. అంటే ఏమవుతుందంటే పార్టీ ఏముంటుంది, ఎన్నికలు వచ్చేటప్పటికి ఎంతో కొంత ఆర్థికంగా బలవంతులు కావాలి. ఆర్థికంగా బలవంతులు ఉన్నోళ్ళు మా దగ్గర తక్కువ ఉంటారు. అందుకని కొన్ని మా పరివార క్షేత్రాల నుంచి కొంతమందిని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు గంగరాజు గారు ఉన్నారు, బీజేపీతో సంబంధం లేదు, కానీ ఆయన ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆయన మా మనిషిగానే మేము స్వీకరిస్తాం. అలాగే పనిచేసాం, మంచి మెజార్టీతో గెలిచారు, 5 ఏళ్ళు కలిపి. ఈ పార్టీలో ఏంటంటే ఎన్నికలు వచ్చేటప్పటికి కంటెస్టింగ్ క్యాండిడేట్ వేరు, పార్టీ వర్క్ చేసి కార్యకర్త వేరు, ఇది అనేది ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈవేళ
అది ఇది కలిసి కంటెస్టింగ్ ప్లస్ ఆర్గనైజేషన్లో సీనియర్ అయినటువంటి ఈసారి కొంతమంది అకామిడేట్ అయ్యారు. ఇప్పుడు సత్య గారు అక్కడ ధర్మవరంలో అకామిడేట్ అయ్యారు. సరే విష్ణుకుమార్ రాజు గారు ఆల్రెడీ రెండోసారి చేస్తున్నారు. కొన్ని చోట్ల కొత్తగా ఇప్పుడు అనపర్తి కూడా మా కార్యకర్త, కానీ వీళ్ళు అక్కడ మార్చాలని పార్టీ ఆలోచించినప్పుడు మళ్ళీ ఎవరినో జాయిన్ చేసుకునే వాళ్ళనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇది మొదటిసారి ఒక పార్లమెంట్ సీటు కార్యకర్తకి సందిన సందర్భం పట్టుకుని రాష్ట్ర బీజేపీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో బండి సంజయ్ గారు వీళ్ళంతా వచ్చారు, కిషన్ రెడ్డి గారి, ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తకి పార్లమెంట్ సీట్ ఇవ్వడం అనేది పొత్తులో ఉన్నప్పుడు ఇది ఫస్ట్ టైం. పార్లమెంట్ సీట్ ఇవ్వడం కాదు, పార్లమెంట్ సీటు కోసం ఇంత కొట్లాడాల్సిన పరిస్థితి రావడం, ఎంత కొట్లాడడం కూడా అంటే పార్టీ కూడా స్టెబరన్గా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఇటు చంద్రబాబుని ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, అంటే నేను కార్యకర్తను కాబట్టి పార్టీ నిలబడింది. లేఖ రాయాల్సిన పరిస్థితులు ఎప్పుడన్నా ఉన్నాయి గతంలో? మొన్నే రాసామని ఫస్ట్. అదేనేది గతంలో ఎప్పుడు మేము లేఖ రాయలేదు అసలు. ఒక రకంగా ఓవర్ డిసిప్లిన్ మాది, డిసిప్లిన్ కూడా కాదు, ఓవర్ డిసిప్లిన్. ఏ రాసినా అది మన పార్టీ లిమిట్ దాటి వెళ్తున్నట్టు ఉంటుంది. సీనియర్ నాయకులు కాదు. మొన్న కూడా మేము పెట్టింది ఏంటి, సంతోషం పొత్తులు కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంది, మేము ఆహ్వానిస్తున్నాం, ఇందులో కార్యకర్తలకే అవకాశం ఇవ్వండి. అది కంప్లైంట్ కూడా కాదండి, ఒక రిక్వెజేషను స్టేట్ పార్టీ ద్వారా మళ్ళీ మేము డైరెక్ట్గా పంపితే ఎందుకని రాష్ట్ర పార్టీ ద్వారా రాష్ట్ర పార్టీ ద్వారా పంపాలని మేము రాసి ఈ అవకాశం ఉంది. పొత్తుల్లో కార్యకర్తలకు అవకాశం, తీసుకున్న సీట్ల మీద పునరాలోచన చేయండి. అక్కడ ఎవరు మన కార్యకర్తలు లేరు, ఇవన్నీ అందులో జోడించి పెట్టాం. ఫస్ట్ టైం అండి లేఖ కూడా విన్నపమే, అది వ్యతిరేకంగా రాసినటువంటి లేఖ ఏం కాదు. రైట్. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఒక ఆశతో ఉంటారు వాళ్ళు, ఎస్పెషల్లీ రఘురామకృష్ణరాజు గారు అంటే మంచి ఫైనాన్సర్ అని చెప్పేసి అందరికీ తలకో 25 కోట్లు ఇచ్చేస్తారనేటువంటి లెక్కలో ఉన్నారు. అందులో గోదావరి జిల్లాలంటే మంచి మనీ లెక్క, డబ్బు ప్రభావం ఎక్కువ ఉండేటువంటిది. మీరేంటి ఇప్పుడు ఏమైనా నోట్లు ముద్రిస్తున్నారా, తెస్తున్నారా? నోట్లు ముద్రించేది లేదంటే తెచ్చేది లేదు. మీరు అన్నట్టు గోదావరి జిల్లాలో ఆంధ్ర రాష్ట్రం అంతా అలాగే అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం ఏంటి, వేళ తెలంగాణ, కర్ణాటక, దక్షిణాది మొత్తం బాగా ఎక్కువ, మొత్తం డబ్బు మయం. అక్కడ ₹1 అయితే ఇక్కడ 50 కోట్లు. డబ్బు అవసరం ఎక్కువ ఉంటుందండి. శాసనసభగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు కూడా ఎక్కువ ఉంటుంది. నేను అసలు లేనోడిని కాదు, అలాగని ఇందాక మీరు చెప్పిన ఆయన వాళ్ళంతా ఉన్నతుడిని కాదు. నాది మధ్యలో ఉంటుంది పొజిషన్. ఎందుకు మధ్యలో ఉంటుందంటే మేము ఏ పార్టీకి వచ్చే మాకు ఎక్కువ ఉంటుంది. ప్రతి సంవత్సరం 50-60 లక్షలు ఖర్చు పెడుతూ ఉంటాం పార్టీ. ఇంకొకసారి ₹1 ఈ సంవత్సరం అయిపోతుంది. దాచుకోవాలనేటువంటి తప్పన ఉండదు, దాచుకుంటే డబ్బు పెరుగుతుంది. ఈవేళ ఆర్థికంగా అంటే నేను కూడా ఎన్నికలకు సంబంధించినంత వరకు శాసనసభ్యులకి ఏ విధంగా సహకరించాలో, ఎంతవరకు సహకరించాలో, నేను ఏ విధంగా సమకూర్చుకున్న వాళ్ళు అనే దాని మీద నాకు అవగాహన ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నానండి నేను. ఈవేళ పోటీ చేయడం, పొత్తుల్లో పోటీ చేయడం కొత్త, కానీ 2009లో నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను. 2 ఎలక్షన్లు అన్నీ నేనే నడిపాను, సమన్వయం నేనే. ఎమ్మెల్యే అభ్యర్థులతో వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా సహకరించాలనేది నేనే. కృష్ణరాజు గారి టైంలో కానీ గంగరాజు గారి టైంలో కానీ ఇవన్నీ నాకు అవగాహన ఉన్నాయి. కాబట్టి శాసనసభ అభ్యర్థులు అందరినీ కలిసాను 2-3 సార్లు. వారితో కలిపి రోజు నేను అసెంబ్లీలో ప్రచారానికి వెళ్తున్నాను, ఒకే వెహికల్ మీద వెళ్తున్నాం ఎమ్మెల్యే అభ్యర్థులతో చక్కగా. అంటే నాకు ఇందులో ముఖ్యమైనటువంటి నా అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇవాళ నా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అభ్యర్థులు, టీడీపీ 4, జనసేన 3, వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి కూడా రాకముందు నుంచి నాకు వ్యక్తిగతంగా మిత్రులు. రాజకీయాల ద్వారా నాకు పరిచయాలు కాదు, రాజకీయ పరిచయాలు కాదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే నేను రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లో వీళ్ళందరికీ సీనియర్ అండి. నేను 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అంతకుముందు నుంచి కూడా పర్సనల్ రిలేషన్స్ అవి నాకు బాగా కలిసి వచ్చినాయి. అందరూ కూడా చక్కగా కలిసి పని చేసుకున్నావు తమ్ముడు, నీకు మంచి అవకాశం వచ్చింది, నువ్వు దీనికి డిజర్వ్డ్, నీకు లేటుగా వచ్చింది అవకాశం, మనం అందరూ కలుపుదాం, మనం పని చేసుకుందాం. నేను కూడా నా సైడ్ నుంచి ఎవరికి ఏం లోటు లేకుండా వాళ్ళకి ఏదైతే నా దగ్గర నుంచి సహకారం కావాలో దాన్ని నేను దాదాపుగా ఫుల్ఫిల్ చేయడానికి నేను సిద్ధంగా.
మేము జిల్లాల వారీ చూస్తున్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఎంపీ క్యాండిడేట్ ఫోటో, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫోటోతో ప్రచారాలు చేస్తున్నాం. ఇక్కడ ఎంతవరకు అట్లా కనిపించట్లేదు. అంటే కొన్ని అసెంబ్లీలో అవుతున్నాయండి కలిపి. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదా, ఇవాళ కూడా క్యాండిడేట్ మారుతాడు, ఎవరు వచ్చేస్తారంటే వాళ్ళు కూడా నాతో పర్సనల్, నేను వాళ్ళ వెహికల్ మీద తిరుగుతున్నా, వాళ్ళతో కలిపి గ్రామాలు తిరుగుతున్నా. అది ఎప్పుడు అభ్యర్థి ఒకసారి అఫీషియల్గా పక్కా అయిపోతాడో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. పాపం చాలామంది అభ్యర్థులు నేను గమనించానండి, ఆల్మోస్ట్ వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు ఫోటోలతో వాళ్ళు మెటీరియల్ రెడీ చేసేసుకున్నారు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే నాకు గదిలోకి తీసుకెళ్ళి ఆయనతో కలిపి ముద్రించినటువంటి పోస్టర్లో అవి నాకు చూపెట్టారు. ఇప్పుడు మళ్ళీ శ్రీనివాసవరంతో వెయ్యాలి, మళ్ళీ నేను ఉంటానా పోతానా అని ఇది రోజు నడుస్తుంది. సరే ఇది ఏదో 1-2 రోజుల్లో క్లియర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు నా ప్రచారాలు అయితే నేను ప్రచారాలు అవి కూడా నాకు స్టార్ట్ అయినాయండి. మా ఇద్దరు అన్ని చోట్ల ఉంటాయి. ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు మా కార్యకర్తలు వెళ్తున్నారు అన్ని చోట్లకి, అన్ని గ్రామాల్లోకి, 2 కలిపే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బట్ ఇంకొంచెం ఈ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయిపోతే మేము కలిపే వెళ్తాం, ఒకే వెహికల్ మీద ఉంటాం, ప్రతి ప్రచార రథాల మీద మేము ఇద్దరం ఉంటాం, ప్రతి పాంప్లెట్లో మేము ఇద్దరం ఉంటాం. ఆ రకంగానే ముందుకెళ్తాం. ఎవరు కన్ఫర్మ్ చేసి చెప్పాలి వాళ్ళకి? పార్టీ రాష్ట్ర నాయకత్వమా, జాతీయ నాయకత్వమా, లేకపోతే ఇదే ఫైనల్ అని చెప్పాలా? మొన్న సిద్ధార్థనాథ్ సింగ్ గారు వచ్చారండి గత వారం భీమవరం, మీరు చూసే ఉంటారు. ఆయన వేరే క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పారు, మీటింగ్లో చెప్పారు. ఇది ఏదో మా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ప్రచారం తప్పించి ఇది మారదు. నరేంద్ర మోడీ గారు స్వయంగా ప్రపోజ్ చేశారు, శ్రీనివాసవరం నరేంద్ర మోడీ గారు అభ్యర్థి, ఆయనతే స్వయంగా చెప్పారు. చెప్పాక కొంత 2-3 రోజులు సద్మనిగింది. మళ్ళీ మీడియాలో సమన్వయ కమిటీ సమావేశం మారుస్తారంట, అది మారుస్తారంట, ఇది మారుస్తారంట ప్రచారం స్టార్ట్ చేశారు. ఏమో ఈవేళ 14వ తారీఖు 18 నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి. వన్స్ టీడీపీ డిక్లేర్ చేసేసింది అనుకోండి, ఆ ఉండికి సంబంధించి క్లారిటీ ఇచ్చేసింది అనుకోండి, ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. ఇంకా మిగతా కన్ఫ్యూజన్స్ ఉండవు. రైట్. అంటే అప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అక్కడ కన్ఫర్మ్ చేస్తే సాల్వ్ అయిపోయినట్టు. లేకపోతే కనుక ఇంకా అప్పటి వరకు లేకపోతే ఈయన పార్లమెంట్కి వస్తారు, లేకపోతే ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు అని ప్రచారం యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. దాన్ని బట్టి గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో ముందు 25 సీట్లు అనుకున్నారు, తర్వాత 15, అందులో మళ్ళీ 2 తీసుకుని ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఆ తర్వాత 3 చోట్ల రెబల్స్ పెట్టారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండదా ఇక్కడ? దాదాపుగా లేదండి. ఇప్పుడు ఈసారి కొంచెం పొత్తుల మీద సీరియస్గా వర్కౌట్ చేశారు. ఎక్కడ పెద్దగా రెబల్స్ నిలబడి డిస్టర్బ్ చేసి పరిస్థితి ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయితే లేదు. కొంచెం లేట్ అయినా 1-2 సార్లు ఎక్సర్సైజ్ చేసి అటువంటి ప్రమాదం లేకుండా చూసుకుని చేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టే ఉండి రఘురామకృష్ణరాజుకి ఇచ్చారనుకోండి, సిట్టింగ్ ఎమ్మెల్యే రాంబాబు గారు, మాజీ కలవపూడి శివ గారు, వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ శివ గారు రెబల్గా చేస్తున్నారు, తిరుగుతున్నాడు. ఇప్పుడు రాంబాబు ఆల్రెడీ నేను అనౌన్స్ చేశారు. దాని మీద అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అది మీకు ఎట్లాగా అవుతుంది ప్రాబ్లం? అంటే నాకు ఎట్లా అవుతుందంటే మొత్తం మీద ఉండే అసెంబ్లీ నియోజకవర్గంలో కన్ఫ్యూజన్ ఉంది, క్యాడర్లో కన్ఫ్యూజన్ ఉంది, ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వస్తే ఇప్పుడు శివరామరాజు గారు స్టాండ్ ఏంటో మనకు తెలియదు. 2 రకాలు కూడా వింటున్నాం, ఆయన ఉంటారా తీస్తారా అనేది. ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడలేం. నా వరకు నేను పార్లమెంట్కి అభ్యర్థిని. నా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరి మద్దతు నాకు ఉంటుంది. శివరామరాజు గారికి సంబంధించి ఒకవేళ ఆయన ఉంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులు పార్లమెంట్ ఓటు కూడా బీజేపీ వస్తుంది. ఎందుకంటే ఆయనతో ఉన్నది కూడా తెలుగుదేశంలో ఒక పార్టీ, వేరే పార్టీ వాళ్ళు కాదండి ఆయనతో ఉన్నది. ఈ తెలుగుదేశం వాళ్ళు పార్టీ కాబట్టి అక్కడ లోకల్గా ఏ ఇబ్బందులు వచ్చినా పార్లమెంట్కి బీజేపీకి సహకరిస్తారనేటువంటి అభిప్రాయం నాకు ఉంది. దాన్ని బట్టి ఈ ఉండిది డిక్లేర్ అయిపోతే చాలా సమస్యలకి పరిష్కారం వచ్చేస్తుంది. దాని గురించి వేచి చూస్తున్నాం. సాధారణంగా పార్టీ రాష్ట్ర నాయకత్వాలు కార్యకర్తకో లేకపోతే అభ్యర్థికి ఇబ్బంది వస్తే రెస్పాండ్ అవ్వడం, అవతల పార్టీ వాళ్ళతో సమన్వయం చేయడం ఇది ఉంటుంది. మొన్న అనపర్తిలో చూస్తే మెళ్ళలో నుంచి కండవా తీసేదాకా ఊరుకోలేదు.
తెలుగుదేశం కండవా తీసేదాకా శివకృష్ణరాజు గారి దగ్గర ఊరుకోలేదు. మీకు ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రస్తుతం సపోర్ట్ చేస్తున్నారు. ఆ టైప్ ఉందా, ఇక్కడ వేరేగా ఉందా? నాకు అసలు నాకు పూర్తి సహకారం. నాకు రోజు ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడతారు, పలానా చోటుకు వచ్చేయండి మీరు. నిన్న తాళేపూడిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారితో 2-3 బీసీ మీటింగ్లకు వెళ్ళా. నిన్న మధ్యాహ్నం, నన్ను పొద్దుట నర్సాపూర్ అసెంబ్లీలో అభ్యర్థితో పాటే 2-3 మీటింగ్లకు వెళ్ళా. వాళ్ళ షెడ్యూల్ నాకు ఇచ్చి నాకు పంపించి మీరు రండి అని చెప్తుంటారు. ఎలక్షన్లో 3 సింబల్స్ సమస్య ఉంటుంది. కమలం ఒకళ్ళకి వేయాలి, ఓ చోట సైకిల్కి వేయాలి, ఓ చోట గ్లాస్కి వేయాలి. అది పబ్లిక్లోకి తీసుకెళ్ళడం సాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు ప్రతి అసెంబ్లీలో మొత్తం మీద 3 సింబల్స్ ఉన్నా, ఒక అసెంబ్లీలో ఒక పార్లమెంట్లో మొత్తం మీద 2 సింబల్సే. అసెంబ్లీలో వాడు సెలెక్ట్ చేసి వేసింది జనసేన అయితే గ్లాసు, టీడీపీ అయితే సైకిల్, కేంద్రంలో బీజేపీ. ఫస్ట్ బ్యాలెట్లో బీజేపీ పార్లమెంట్కి ఓటు వేయాల్సి ఉంటుంది. అక్కడ కమలం తప్పించి సైకిల్ ఉండదు, గ్లాస్ ఉండదు. అంటే ఓటర్ పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేదంట. కమలం ఉండదు, సైకిల్ ఉండదు, గ్లాస్ ఉండదు. అలాగే అన్ని చోట్ల పార్లమెంట్కి కమలం కామన్, గ్లాస్ ఉన్న చోట సైకిల్ ఉండదు, సైకిల్ ఉన్న చోట గ్లాస్ ఉండదు. కాబట్టి అసెంబ్లీలో ఒకే చోట సైకిల్ గ్లాస్ ఉంటే కన్ఫ్యూజన్ కమలం. కారికి ఓటర్స్ పెద్దగా కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ 3 పార్టీల వల్ల ఓటర్ కన్ఫ్యూజ్ అయిపోయి ఓటు మిస్ అవుతాడు అనేటువంటి అవకాశం తక్కువ. ఒక రహస్యం చెప్పండి. ఇప్పుడు నరసాపురం సీటు అంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అసలు ఉనికి ఉందా అనుకునేటటువంటి సందర్భంలో గతంలో గెలవగలిగింది, 2 సార్లు గెలవగలిగింది. ఎలా సాధ్యమైంది అది? అంటే 99-2004 ఒకటి వాజ్పేయి గారు ఇమేజ్ బాగుంది దేశం అంతా. 98-99 ఆయన పాలన చూశాక అప్పుడు 13 నెలల ప్రభుత్వం పడిపోయింది. పొత్తులు లేకుండానే మనం 98లో 4 సీట్లు నెగ్గాం. సో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకుంది. 99లో 18% ఓటింగ్ వచ్చింది. 98 అప్పుడు ఎట్లా వచ్చింది నరసాపురం? 98 తర్వాత 99 ఎన్నికలు. 98లో ఎలా, అప్పుడు ఎట్లా ఉంది భారతీయ జనతా పార్టీ పరిస్థితి నరసాపురంలో? అప్పుడు యావరేజ్గానే ఉంది. అంటే భారతీయ జనతా అంటే మిగతా జిల్లాల కన్నా కొంచెం ఈ జిల్లాలో కమిటీలు ఎక్కువ ఉంటాయి పూర్వం నుంచి. కొంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నాం, 10 మంది బాగా పనిచేస్తాం, దగ్గర రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాం. 98లో పొత్తులు లేదు కదా, పొత్తులు లేదు. మాకు ప్రభాకర్ గారి క్యాండిడేట్ అనుకుంటా, 90 రకాల క్యాండిడేట్ అనుకుంటా. ఆయనకి అప్పుడు 30,000 ఎంతో వచ్చినాయి. తర్వాత పొత్తులు ఉన్నప్పుడు కృష్ణరాజు గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం. కృష్ణరాజు గారు అంతకితం ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఒకసారి పోటీ చేశారు. సినిమా నటుడు అవ్వడం, ప్రచారం చేయడం. పార్టీకి వాజ్పేయి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఆ వాతావరణంలో నెగ్గుతాం అనేటువంటి 98లో కృష్ణరాజు గారు కాకినాడలో పొత్తులు లేకుండా నెగ్గున్నారు ఆల్రెడీ. 99లో అక్కడ సీట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 98లో మేము గిరిజాల స్వామినాయుడు రాజమండ్రి నెగ్గాం, 98లో కృష్ణరాజు గారు నెగ్గారు, 2 నెగ్గారు పొత్తులు లేక. ఇంకోటి అమలాపురం ఎస్సీ. సో 99లో పొత్తులు వచ్చినప్పుడు ఒకే జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒకటేమో ఎస్సీది అమలాపురం, దాన్ని టచ్ చేయడానికి వీల్లేదు. అక్కడ గిరిజాల స్వామినాయుడు గారికి కృష్ణరాజు గారికి ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన ఇటు మేము కూడా అడిగాం నరసాపురం రమ్మని. సో అప్పుడు రాజమండ్రి ఏమో పెద్ద ఆయన ఎస్వికే సత్యనారాయణరావు గారు, మాకు ఈయన వచ్చారు. మాకు అప్పుడు బూత్ కమిటీలు కూడా ఇప్పుడు ఉన్నంత బలంగా లేవండి, 30% కమిటీలే ఉన్నాయి. కానీ వాజ్పేయి గారి యొక్క అనుకూలమైనటువంటి మూమెంటు, పొత్తులు వర్కౌట్ అవడం, ఆయన నెగ్గారు. 2014లో కూడా గంగరాజు గారు ఆ విధంగానే నెగ్గారు. మోడీ గారు అనుకూలమైనటువంటి ప్రభావం. అప్పుడు కూడా తెలుగుదేశం కలిసింది, జనసేన కూడా పొత్తుల్లో డైరెక్ట్గా లేకపోయినా బయట నుంచి మద్దతునిచ్చింది. దాని కారణంగా మంచి ఓటింగ్తో నెగ్గాం. ఈసారి 2 జనసేన డైరెక్ట్గా మాతో భాగస్వామ్యం అయింది ఎన్డీఏలో. పైగా మా జిల్లాల్లో జనసేన ప్రభావం చాలా ఎక్కువ.
మాది కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ అని ఉంటుంది. సో మా పార్టీ నరేంద్ర మోడీ గారి మీద అభిమానం, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం ఏ ప్రధాని పెట్టలేనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టాడు ఆయన. అవన్నీ చూసి మనకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎట్లుంది మీకు? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నారు. నేను కూడా మొన్న 10 నిమిషాలు మాట్లాడాను, చాలా మాట్లాడారు. ఇప్పుడు ఆల్రెడీ మిగతా అసెంబ్లీలు కూడా ఈ పార్లమెంట్కి వస్తానని చెప్పారు ఆయన. నరసాపురంలో అసలు మీకు కనిపించిన సమస్యలు ఏంటి? నరసాపురంలో ఈవేళ ఈ పార్లమెంట్లో మెయిన్ ఇష్యూ తాగునీటి వ్యవస్థ అండి. త్రాగునీటి వ్యవస్థ రెండు పాడైపోయింది. ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేటువంటి జిల్లా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ₹1 సాగునీటి కోసం కానీ త్రాగునీటి కోసం కానీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు. పంట కాలువలు, మురికి కాలువల పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు డెల్టా మోడరైజేషన్లో కొంత పని అయింది. అదేవిధంగా ఇది ఆక్వా బేస్డ్ జిల్లా, దానికి సంబంధించి అనేక విషయాల్ని మనం ఇక్కడ కోల్డ్ స్టోరేజెస్ నిర్మించేటువంటి విషయంలో, అలాగే రోడ్స్ అంతా పాడైపోయి హైవేస్ తప్పించి ఇక్కడ ఈ పార్లమెంట్లో మామూలు రోడ్లు లేవు. ఇంకా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అవి ఇంప్రూవ్ చేయాలా. ఆక్వాకల్చర్కి సంబంధించి టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ కింద ఆల్రెడీ ఇది డిక్లేర్ అయింది. వైజాగ్ ఇది టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ అంటే ఏ ప్రాంతం నుంచి మనకి ఫారిన్ కరెన్సీ ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్కువ వస్తుందో దాన్ని గుర్తించి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అది స్కీము. టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీగా డిక్లేర్ అయ్యి ఉంది కానీ భీమవరం, దానికి సంబంధించినటువంటి గ్రాంట్స్ రాలే. అవి కంప్లీట్గా తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి కొంత రైతుల మీద ఎంతసేపు ప్రయోజనం వచ్చేటువంటి పనులు నేను చేస్తాను. మీకు మోడీ ఒక బలం, జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఉంది కాబట్టి, రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుందాం. మీ కాన్సెప్ట్లో మీ కూటమిగా అధికారంలోకి వస్తుంది అనుకుందాం. 20 సంవత్సరాలకు పైగా పరిపాలించింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు చెయ్యని సమస్యలు ఇప్పుడు పరిష్కరిస్తారంటే ఎట్లా నమ్మాలి? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందండి. ఈ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని ఏదో రకంగా భర్తీ చేయాలని పొత్తుల సందర్భంగా కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్నారు. ఈ రాష్ట్రానికి కొంచెం ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఇవ్వడం ద్వారా కేంద్ర పార్టీ పొత్తులు కుదుర్చుకుంది కూడా కేంద్ర పార్టీ సహకారం లేనిదే ఇక్కడ పోలేం. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంటే అభివృద్ధి పనులు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటాయి. కేంద్రంలో ఉంటే పార్టీ, కానీ ఇక్కడ కేంద్రంలో అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? మీదే 2 చోట్ల, 2 చోట్ల మిత్రపక్షం ఉన్న చోట డబుల్ ఇంజన్ సర్కార్ అంటలా. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటలేదు కానీ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉన్నటువంటి అదే కూటమి, అదే పార్టీ కాదు, అదే కూటమి. ఇప్పుడు మేము కూడా అప్పీల్ అదే చేస్తున్నాం ప్రజల్ని. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారనే దానిలో ఏం అనుమానం లేదు. మీకు ఆ పార్టీకి చెందినటువంటి ప్యానెల్ సభ్యుడు ఎన్నిక కావడం ముఖ్యమా? మీకు అభివృద్ధి కావాలంటే అదే పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడిని మీరు ఎన్నుకోవాలి అనేది చెప్తున్నారు. ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేది పక్కా, అందులో అనుమానం లేదు. దానికి సంబంధించినటువంటి అదే పార్టీ ఇక్కడ బలంగా లేదు, సేమ్ బీజేపీ. దానికి సంబంధించిన కూటమి, అట్లీస్ట్ ఆ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి కొంచెం బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మేము ప్రజలకు చెప్తాం. మీ బలం ఏంటి, బలహీనత ఏంటి? నాది వ్యక్తిగతంగా అడుగుతున్నారా? 2 పార్టీ పరంగా, వ్యక్తిగతంగా. నా బలం కొంచెం ఖచ్చితంగా ఉంటానండి. ఏదైనా ఖచ్చితంగా ఉంటా. బలహీనత అంటే మొహమాటం, చాలా మొహమాటం వస్తుంది. ఆ మొహమాటంతో నేను కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటాను. ఈ 2 సిన్సియారిటీ, ఖచ్చితత్వం, నిర్మోహమాటంగా అంటే కొన్ని పార్టీ విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటాయి. అది ఒక రకంగా నాకు బలం, కానీ బలహీనత మొహమాటం. ఈ 2 ఒక ప్రధానమైన బలహీనత ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మీరు నాయకులు ఒకటి, ఇక్కడ ఫైనాన్షియల్ ఆస్పెక్టు సరే మీరు చెప్పినట్టు అవతల వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఒక ఇబ్బంది ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజు సిట్టింగ్ ఎంపీ 4.5 ఏళ్ళ 5 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నారు. కానీ
ఈ నియోజకవర్గం మొహం చూసినటువంటి దాఖలా లేదు, ఏం చేసినటువంటి దాఖలా లేదు. ఇప్పుడు మూడోది వచ్చేటప్పటికి కూటమిగా జట్టు కట్టాక మళ్ళీ ఇప్పటిదాకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ మూడిట్టే అధిగమించడం సులభమైన పని అనుకుంటున్నారు. అధిగమించి విజయం సాధించారు. దాదాపుగా అధిగమించానండి. ఇప్పుడు ఉన్నది ఇంకొకటే, మీరు అడిగింది మూడోది ఏదైతే ఉందో, మాకు మా కార్యకర్తల్లో దాని మీద నమ్మకం లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో నేనే అభ్యర్థినని నాకు విశ్వాసం ఉంది. కాదు, ప్రజల్లో ఈ గందరగోళం వల్ల కొంత ఎమ్మెల్యే అభ్యర్థులతో నాకు సఖ్యత సమన్వయం కొంచెం లేట్ అయింది. అది నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఇప్పటికైనా నమ్ముతున్నారా ఏదండి ఎమ్మెల్యే అభ్యర్థులు? ఇప్పుడు నాకు వాళ్ళు క్లారిటీ వచ్చింది. ఈ మీడియా వార్తల ఆధారంగా ప్రజలు ఫోన్ చేస్తారు. మన అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకో రకమైన వాళ్ళు ఉంటారు. ఏమండి ఇది నిజం, ఆ పేపర్లో వచ్చింది, ఈ పేపర్లో వచ్చిందంటే మనం అసలే గొంతుకు పోతాం. మనకి మీటింగ్లు మాట్లాడుకుని, రే బాబు నాకు దీని గురించి ఫోన్ చేయకండి. అది ఎమ్మెల్యే అభ్యర్థులు ఆల్మోస్ట్ ఆల్ డిసైడెడ్ అండి. కాకపోతే కొంత కన్ఫ్యూజన్ ఉండడం వల్ల నాకు కొంచెం ఆలస్యమైంది వీళ్ళందరినీ సమన్వయం చేసుకోవడంలో. అది ఇప్పుడైతే మేము ఒక గొడుగు కిందకు వచ్చాం. 1+7 8 కూడా ఇక్కడ నెగ్గుతున్నామండి. 8 నెగ్గుతాం. రైట్. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి అంటే ఏ కొన్ని పథకాలు పట్టుకొచ్చారు వాళ్ళు, నవరత్నాలు అని చెప్పేసి పబ్లిక్ ఇచ్చినటువంటి డబ్బులు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తామని తెలుగుదేశం పార్టీ, అట్లాగా ఇస్తే తప్పని ఇంతకాలం వాదించిన భారతీయ జనతా పార్టీ పంపిణీ చేయడం అన్నటువంటిది. ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలా వాళ్ళని నమ్మాలా? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పథకాలు అయితే తీసే పరిస్థితి ఉన్నదండి. సంవత్సరాలు పెరిగి కొద్దీ ఆ పథకాలకి ఎంతో కొంత అమౌంట్ యాడ్ చేయాలి. ఇప్పుడు పెన్షన్ 3,000 అయింది. ఇప్పుడు ఇదే 3,000 ఇంకో 5 సంవత్సరాలు ఇస్తామంటే వారి మనుగడ వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది కదండి. అది దానికి 1,000 రూపాయలు పంచుదామని చెప్పారు. మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు చెప్పారు, ఏదైతే ఉచితాలు ఉండాలో అవి కొంతవరకు లిమిట్ ఉండాలనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలన్నీ కూడా వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి షేర్ ఎక్కువ. ఇక్కడ ఏదో పేర్లు మార్చుకుని స్టిక్కర్లు నవరత్నాలకు లేదు కదా, నవరత్నాలు లేదు. నవరత్నాలు అతనియే. ఇప్పుడు నవరత్నాలు కూడా ఈ రాష్ట్రంలో ఏ రకంగా అమలవుతున్నాయండి? వివిధ నిధులు డైవర్షన్ ద్వారా రాష్ట్రంలో అన్ని ఫండ్స్ డైవర్షను, లేకపోతే ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 100 రూపాయలు లాగేసి ఇస్తాం. ఈ ప్రభుత్వం చేసేటువంటి మద్యం వ్యాపారం, మద్య నిషేధం అన్నటువంటి మనిషి సొంత డిస్టిలరీలు పెట్టి సొంత బ్రాండ్లు పెట్టుకుని వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు. సో కొంతవరకు సంక్షేమ పథకాలు అనేది ఏదైతే బిలో అట్టడుగు వర్గాల ప్రజలు అయితే ఉన్నారో వారికి గుడ్డ విషయంలో మనం భద్రతనివ్వాలి. దానికి బీజేపీ కూడా సహకరిస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు అతను చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల దాదాపు ఏడాదికి ఒక 50,000 కోట్లు అవుతున్నాయి. చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ 6 అని ఒకటి చెప్పారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక 4 చెప్పారు, అవి కూడా యాడ్ చేస్తామంటున్నారు. అంటే అక్కడికి సూపర్ 10 అవుతాయి. మొత్తం అవి ఉట్టి చంద్రబాబు గారు చెప్పిన వరకు లెక్క కడితే 73,000 కోట్లేని. ఈ 50,000 కోట్లు ఇచ్చి అదొక 73,000 కోట్లు అంటే 130,000 కోట్లు అవుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కూడా కలిపితే ఇంకో 20,000 కోట్లు అవుతాయి. అంటే 150,000 కోట్ల రూపాయలు మీరు సంక్షేమానికి ఖర్చు పెట్టి ఇప్పుడు 50,000 కోట్లు పెడితేనే రోడ్డు వేయడం కుదరట్లేదు, లేకపోతే కాలువ గడ్డం లేదని చెప్పి మీరే విమర్శిస్తున్నారు. ఎలా సాధిస్తారు? అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలి. ఏదైనా మళ్ళీ ప్రజల నుంచి మనం దానికి ఇన్కమ్ రాబట్టాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచు. ఈసారి అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం అధికంగా నిధులు సాధించడం ద్వారా ఇన్ని సంక్షేమ పథకాలకి అమలు చేయడం వల్ల 150,000 కోట్లు అవుతుంది. ఈ 150,000 కోట్లు ఏ రకంగా సమకూర్చుకోవాలి, కేంద్రం నుంచి ఏ రకంగా సహకారం వస్తుంది అనేటువంటి విషయం ఎన్నికలు అయ్యాక తప్పనిసరిగా ఆలోచన చేయాల్సినటువంటి విషయం. సంక్షేమ భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తుంది. ఇక్కడ ఎన్నికలు అయ్యాక ఆలోచిస్తే గతంలో సంపూర్ణ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ చేయలేదన్న అపప్రదే తెలుగుదేశం గద్దె దిగడానికి కారణమైంది. ఇప్పుడు ముందుగా మీరు అందరూ కూర్చుని ఆలోచించి ఆ సూపర్ 6కి తోడు మిగతా వాటి మీద ఒక ప్రణాళిక తయారు చేస్తారా, లేకపోతే కనుక అదే మీది అని వేరు కాన్సెప్ట్లు చెప్తారా? అలాగే ఉండదండి. కూటమి తరపున ఏదైతే చెప్పారో దాని తాలూకు మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికే. అంటే కూటమి తరపున మేనిఫెస్టో చేస్తారు, అసలు చేయాలి.
కొన్ని అయ్యి కామన్ పాయింట్స్ తీసుకుని ఒక మేనిఫెస్టో చేయాలి కదా. అంటే ఆల్రెడీ సూపర్ 6 అని వాళ్ళు ఒక స్కీమ్ పెట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొన్ని ఆయనేమో షణ్ముఖ వ్యూహం అన్నారు. ఇప్పుడు మీరంటే ముగ్గురు కలిపి ఒక కొత్త లిస్ట్ తయారు చేస్తారా, ఎవరిది వాళ్ళే అంటారా? అది చూడాలని పార్టీ నిర్ణయం. ఉమ్మడి మేనిఫెస్టో అనేది జనరల్గా కూడా ప్రయత్నం అప్పుడు ఇవి మళ్ళీ ఎవరి ఇండివిజువల్ అవి పక్కన పెట్టాల్సి వస్తుంది కొన్ని. ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పబ్లిక్కి సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కావాలంటారు. ఈ సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు గారి టైంలో 2014-19లో అద్భుతంగా జరిగింది, 2019-24లో ఏమీ జరగలేదు అని జనం దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం ఉంది. సంక్షేమం అభివృద్ధి రెండు ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి అయితే 14-19 బాగా జరిగిందండి. ఇప్పుడున్న ప్రభుత్వం మీద సంక్షేమం ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అభివృద్ధిని పక్కన పెట్టేసి ఈవేళ రాష్ట్రంలో అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు రోడ్ల పరిస్థితి బాగుందా లేదా రాష్ట్రంలో చెప్పండి. 14-19లో అప్పుడు ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ ఇయర్ డిఎస్సి నిర్వహించి 50,000, 60,000, 40,000 మంది టీచర్స్ చేశాడు. డిఎస్సి అప్పుడు 2 లక్షల మంది డిఎస్సి టీచర్లు అయ్యి ఉండాలి. మొత్తం కలిపితే 3 ఏళ్లలో 32,000 ఉద్యోగాలు వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు లేదండి, ఆయన 2-3 సార్లు అట్లీస్ట్ 3 times తీసాడు. ఒక్కోసారి డిఎస్సి 2018లో మాత్రమే అనౌన్స్ చేశారండి. అది మళ్ళీ పూర్తి కాల, దాన్ని మళ్ళీ వీళ్ళు వచ్చాక చేయాల్సి వచ్చింది. 14-19లో ఒకసారి చెక్ చేయండి. 18లో చేశారు డిఎస్సి ఒకసారే కదా, అది అనౌన్స్ చేశారు, అది మళ్ళీ ఆగిపోయింది. జాబ్స్ పరంగా చూస్తే ఆ టైంలో మొత్తం కలిపి 32,000 రిక్రూట్మెంట్స్ అయినాయి. రిక్రూట్మెంట్ పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ అవన్నీ కలిపి జరిగినాయి. గ్రూప్ 2 ఇవన్నీ కలిపి లెక్క చంద్రబాబు నాయుడు గారి టైంలో 3 times అయినట్టుగా నాకు అవగాహన ఉంది. నేను చెక్ చేస్తాను ఒకసారి. నేను మీకు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నో రిక్రూట్మెంట్, కేవలం సంక్షేమ పథకాల పేరుకే సరిపోయింది. కానీ అట్లా అభివృద్ధి అనేది, ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి అనేది 2 కళ్ళు అండి. సంక్షేమం జరుగుతూ ఉండాలా, అభివృద్ధి జరుగుతూ ఉండాలి. అసలు అభివృద్ధిని పక్కన పెట్టేసి పూర్తిగా సంక్షేమం వైపు మేము వెళ్తున్నామని, ఆ సంక్షేమం కూడా ఏదో కొంతమందికి మాత్రమే, ఇప్పుడు అందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమం కాదు అది. కొంతమందికి కొన్ని అనవసరమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళి లేనిపోని ప్రామిసులు చేసి ప్రజలు వాటిని ఆశించకపోయినా ప్రజలకు ఆశ కల్పించేటువంటి దారుణమైనటువంటి పథకాలు ఇప్పుడు పెట్టారు. 14-19 ఎంతో కొంత అభివృద్ధి రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు స్టేట్ డివిజన్ తర్వాత భారతీయ జనతా పార్టీ డివిజన్ విషయం పక్కన పెడితే మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన మాట వాస్తవం కదండి. ఇప్పుడు 11 జాతీయ విద్యా సంస్థల్ని వెంటనే మనకి అలాట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇవాళ ఇది లేట్ అయింది. కానీ ఎన్నికల అనంతరం మేము పార్టీకి కూడా చెప్పాం, పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, మీరే లీడ్ తీసుకుని చేయండి, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను పక్కన పెట్టి అని చెప్పాం. ఇప్పుడు మా జిల్లాలో ఇట్లాంటి సంస్థలు 4-5 ఏళ్ళు తిరిగేటప్పటికి దాదాపు 600-700 కోట్లతో భవనాలు, ఇప్పుడు మా వశిష్ఠ వారధి మీద బ్రిడ్జిలు కానీ, రైల్వే డబ్లింగ్ లైన్ అవన్నీ ఎప్పుడు జరిగినాయి? ప్రారంభం మీది ముగిసింది ఇప్పుడు, అప్పుడు పూర్తి కాలేదు కదా 5 ఏళ్లలో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక స్టేట్, ఇప్పుడు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ఉందండి, 1,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం. ఈ గవర్నమెంట్ ఒక 50 కోట్లు కూడా రిలీజ్ చేయలేదు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి. ప్రతిదీ కూడా ఇవాళ జలజీవన్ మిషన్ ఉందండి. జలజీవన్ మిషన్కి ప్రతి గ్రామానికి 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు గ్రామం విలేజ్ని బట్టి పంచాయతీ సంఖ్యను బట్టి వచ్చింది. దానికి కావాల్సినటువంటి రాష్ట్ర గవర్నమెంట్ షేర్ ఇవ్వలేకపోతుంది. ఏ పథకానికైనా కానీ కనీసం ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ షేర్ ఇచ్చే పరిస్థితి ఉంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ తాలూకు షేరు 10%, 20%, 25% కట్టలేక, ఆ మొత్తం కూడా కొన్ని చోట్ల 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు కూడా కట్టలేక కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి గ్రాంట్లు మురిగిపోతూ ఉన్నాయి. అది కూడా లేదు అట్లీస్ట్ ఈ ప్రభుత్వంలో. వాలంటీర్ వ్యవస్థ మీరు వస్తే ఉంటుందా ఉండదా? ఉంటుంది, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అని మేము కూడా, బీజేపీ కూడా అదే చెప్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, వాళ్ళకి 5,000 నుంచి
10,000 శాలరీ కూడా పెంచుతాము, బట్ మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్తున్నారు. వాలంటరీ వ్యవస్థకు బీజేపీ మొదటి నుంచి కూడా వ్యతిరేకం కాదండి. మా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, వాలంటరీ వ్యవస్థకు మేము మద్దతునిస్తాం. ఈవేళ రాష్ట్ర బడ్జెట్ పరంగా అంటే చంద్రబాబు గారి టైంలో ఉన్నటువంటి బడ్జెట్ ఆ తర్వాత పెరిగింది, ఇంకా పెరగగలుగుతుంది ఈ సంక్షేమ పథకాలన్నీ ఇస్తే అని నమ్ముతున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం వేరండి, బడ్జెట్ పెరగడం వేరు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే బడ్జెట్ పెంచుకోవాలి. ఏ రకంగా ప్రజల మీద భారం వేయకుండా, ముఖ్యంగా సామాన్య తరగతి మధ్యతరగతి ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా మనం బడ్జెట్ పెంచుకోవాలని చిత్తశుద్ధికి అనుకుంటే మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఇసుక ఉందండి, ఇసుక సిస్టమ్ ఏదైతే సవ్యంగా ఉంటుందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతంగా ఒకప్పుడు మద్యం గిద్యం ఇవన్నీ ఉండి, వేళ మద్యం పక్కన పెట్టండి, మద్యం పోనీ దాన్ని ఎంకరేజ్ చేయాలని నేను చెప్పను. ఇసుక కనుక ఒక సిస్టంలోకి తీసుకురాగలిగితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వచ్చేటువంటి రాష్ట్రం. ఇక్కడే నేను అంటోంది, మీలాంటి వాళ్ళ ఆలోచన బాగుంది. సమస్య ఏంటంటే ఇవాళ 750 కోట్ల ఆదాయం వస్తుంది ఇసుక మీద రాష్ట్రానికి, అయినా తింటున్నారు అంటున్నాం. ఆయన వస్తే ఫ్రీ ఇచ్చాను అన్నారు క్రిందటిసారి, అందరు డబ్బులు పెట్టే కొన్నారు. ఈ ట్రిప్ మళ్ళీ ఫ్రీ అంటున్నారు. అప్పుడు ఇసుక మీద ఆదాయం ఎక్కడ వస్తుంది, ఎవరికి వస్తుంది? నాయకులకు కాకుండా. ఇసుక మీద వచ్చే ఆదాయం నాయకులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చేరే విధానం ఆలోచించాలండి. లేదుగా ఇప్పుడు ఫ్రీ అంటున్నారు, అది చేయాలంటాను. ఓకే, ఇప్పుడు మేము ఉన్నాం కదా, ఈసారి మేము కూడా ఉంటాం కాబట్టి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇసుక మీద వచ్చే ఆదాయం మీరు చెప్పేది 650 కోట్లు 750 కోట్లు స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రభుత్వానికి వచ్చింది. మిగతా కానీ ఎన్ని వేల కోట్లు తినేస్తారు, ప్రైవేట్ పర్సనల్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. అది స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు తీస్తే కంప్లీట్ గా ఫ్రీ అంటే ఆ 750 కోట్లు కూడా తిన్నట్టే. అది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధానం చూడాలి. తర్వాత మీ ఇన్నేళ్ల కెరీర్లో మీరు ఏదో కష్టపడుతున్నారయ్యా, 2 పెగ్గులు వేద్దాం అనుకుంటే మందు రేట్ ఎక్కువైపోయింది, మేము వస్తే మందు 50 రూపాయలకి ఇస్తాం, మీకు బాగా నచ్చిన బ్రాండ్లన్నీ అమ్ముతాం అనేటువంటి రాజకీయం ఎప్పుడైనా చూసారా? రాజకీయం అంటే అక్కడ కారణం ఏంటంటే అండి, అది 30 రూపాయలకో 25 రూపాయలకో తయారవుతుందండి అది బాటిల్. నేను కొంతమందితో మాట్లాడాను, ఏదైనా సిగరెట్ అయినా అంతే, పావులాకే తయారవుతుంది, 250 రూపాయలకు అమ్ముతున్నారు. ఇదివరకు ఆ 250 రూపాయలు పెట్టి తాగినా కొనుక్కుని అదేదో బ్రాండు మేడ్ ఉండేది. ఇప్పుడు ఈ తయారయ్యేటువంటి మద్యం ఎక్కడ తయారవుతుందో తెలియదు, ఎక్కడ ప్యాకింగ్ షాపులో కంపెనీలోనే తయారు చేస్తారు. పాత డిస్టిలరీలన్నీ క్లోజ్ ఆపించి అదైనా రాజకీయ నాయకులు డిస్టిలరీలు పెట్టుకున్నారు. అప్పుడు తెలుగుదేశం నాయకులు ఉంటారు, ఇప్పుడు క్వాలిటీ లేని మద్యం మత్తు సరఫరా అవుతుంది. నేను అనేది మందులో ఈ మందు తాగితే ఇదేదో బూస్ట్ లాగా లేకపోతే కనుక మాల్టోవా లాగా ఉంటుంది అంటుంటుందా? క్వాలిటీ మందు అంటే ఏంటి? తొందరగా సచ్చే మందా, ఎక్కువ కాలం బతికే మందా? అంటే ఆరోగ్యం కొద్దిగా గొప్ప తక్కువ దెబ్బతింటుంది. అదే ఏమన్నా పోయి మీరు వస్తే దాంట్లో బూస్ట్ మాల్టో వేస్తారు, బూస్ట్ మాల్టో వేస్తారు కానీ ఇప్పుడు ఈవేళ సంపూర్ణ మద్య నిషేధం అనేది ఫెయిల్ అయిందండి చాలాసార్లు. సంపూర్ణ మద్య నిషేధం మీద రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వేళ కూడా 2 రాష్ట్రాల్లో అమలు అవుతుంది. గుజరాత్లో అది చిత్తశుద్ధి. వరకు పూర్వం సంపూర్ణ మద్య నిషేధం ఉన్నప్పుడు కూడా మందు విచ్చలవిడిగా దొరికేది సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చేసి. ఇప్పుడు దొంగతనము వ్యభిచారం అనేది చేస్తూనే ఉంటారు సార్, దాన్ని రెగ్యులరైజ్ చెయ్యం కదా. ఇప్పుడు మనం రెగ్యులరైజ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇంకా సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది పక్కన పెట్టినాయి ఇప్పుడు పార్టీలు. సరసమైన రేటుకి మందు ఇస్తాం అంటున్నారు. మీకు అర్థమైందండి? అదే అంటున్నా నేను అనేది. అదే మీ జీవితంలో ఎప్పుడన్నా విన్నారా? దీంతో పాటు శుభ్రంగా పేకాట వ్యభిచారం కూడా చట్టబద్ధం చేస్తే కస్టమర్లు పెరుగుతారు కదా. ఆ స్థితికి దిగజారడం అనేది రాజకీయం అసలు మనం ఎక్స్పెక్ట్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేమండి. కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది అమలు చేసే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే గుజరాత్లో బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు. మీకు అర్థం? అక్కడ సైడ్ ఉంటుంది కానీ కంట్రోల్ చేసే ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. ఒకటి ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ ఈ మొత్తం వ్యవస్థలు అంటే ఒకవేళ మీరు అనుకున్నట్టు మీరే ఎంపీగా ఉండాలని కోరుకుంటాను, నేను కూడా ఎంపీ అభ్యర్థిగా ఎంపీగా గెలవాలని కూడా కోరుకుంటాను. కానీ ఒకవేళ టికెట్ రేపు పొద్దున కాదు, తప్పనిసరి పరిస్థితులలో త్యాగం చేయాల్సి వస్తుంది అంటే త్యాగానికి సిద్ధమా? పార్టీ ఏం చెప్తే అదండి. నాకు అవకాశం ఇచ్చింది పార్టీ లేదు నువ్వు అలా చేయంటే పార్టీ ఏం చెప్తే అది నా లైనే ఇది అసలు. అందుకనే పార్టీ వేళ నాకు అవకాశం వచ్చింది. పార్టీ ఏం చెప్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ
నా పార్టీ, నా సిస్టమ్ అలా చెప్పేటువంటి అవకాశం లేనే లేదు. ఖచ్చితంగా మీరేనా నమ్ముతారు? ఖచ్చితంగా అండి. మార్పు ప్రసక్తి అసలు లేనే లేదండి. 1% కూడా లేదు. ఈవేళ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ పార్టీలో లేదు. ఎవరు సృష్టిస్తున్నారు మీడియాలో? ఇప్పుడు రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయండి. కొంత మీడియాకి కొంతమంది వ్యక్తుల మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వాళ్ళు వారికి అనుకూలంగా ఎలా రాస్తే ఎలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తారు. కానీ వాస్తవాలు వేరు. అంటే ఇక్కడ ప్రధాన తెలుగుదేశం పార్టీకి సొంత పత్రికలు లాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతినే రాస్తున్నాయి. అది లోకల్ రిపోర్టర్లు కూడా మీరు చెప్పినట్టు యూట్యూబ్లో అయితే అనుకోవచ్చు. కానీ ఆ 2 పత్రికలలో వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అప్ రాయడమే తప్పించి ఎవరో కూడా దాంట్లో లేదు. వాళ్లే రాస్తున్నారంటే అది మీ పార్టీ అన్న కంట్రోల్ చేయాలి, తెలుగుదేశం అన్న కంట్రోల్ చేయాలి. తెలుగుదేశం చెప్పకుండా వాళ్ళు రాయరు, తెలుగుదేశానికి వ్యతిరేకంగానూ రాయరు, తెలుగుదేశం చెప్పకుండానూ రాయరు. మరి అప్పుడు మీ పార్టీ అన్న అడగాలి కదా, మీ తరపున ఏంటండి ఇది, మనం అసలు దాని గురించి చర్చే జరపలేదు కానీ ఇది ఎట్లా వస్తుంది, మా అభ్యర్థికి ప్రాబ్లం వస్తుందని అడగాలి కదా, మీ పక్షాన పోరాడాలి కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం రాస్తారని అని తెలుస్తోంది అని వినిపిస్తోంది అని అనుకుంటున్నారు. అది ఈనాడు జ్యోతి తెలిసినా తెలుసుకోపోయినా వాళ్ళిద్దరిదే. పబ్లిక్ ఏంటి, జనరల్గా న్యూస్ పేపర్లో వస్తే అది నిజం అనుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు. కామన్ మ్యాన్ పేపర్లో చదివాడంటే అది 90% కరెక్ట్ అనుకుంటాను. అదే అని ఇవన్నీ మనకు తెలుసు. ఏమైనా నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను. నేనే అభ్యర్థిని. రఘురామ కృష్ణరాజు గారు అసెంబ్లీకి వస్తారు, దాదాపు ఖరారు అయింది అంటున్నారు. ఆయనకి నాకు కూడా పర్సనల్ రిలేషన్ వేరే ఉంది, రాజకీయ పరంగా కాకుండా. మేము ఈ మధ్యన కూడా 2-3 సార్లు మీటింగ్లో కలిసాం. చక్కగా నా భుజం మీద చేసి మాట్లాడతాడు ఆయన. మేము ఇద్దరం కలిపి ఎదరికి వెళ్తాం. 6 అభ్యర్థి, మిగతా 7 అభ్యర్థులతో కలిపి నేను ఎదరికి వెళ్తాను. ఈ 7+1 8 గెలుస్తాం ఫైనల్గా. అది 5వ తారీఖున మనం కలుద్దాం. థ్యాంక్ యూ. ఇది శ్రీనివాస్ వర్మ గారి మనసులోని మాట. ప్రస్తుతం రాష్ట్రంలో తలెత్తుతున్నటువంటి అసలైనటువంటి సమస్యలకి ఆయన నోట్లో నుంచినే కరెక్ట్ అయినటువంటి సమాధానం. ఎందుకంటే నికార్స్ అయినటువంటి పార్టీ కార్యకర్త కమ్ నాయకుడు కాబట్టి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.